sound. నమస్కారం. వెబ్ ఛానల్ 5 న్యూస్కి స్వాగతం. నా పేరు బంగారప్పారావు. 15వ వార్డు జనచైతన్య యాత్రలో జగన్పై తీవ్రంగా విమర్శించిన వాసుపల్లి గణేష్ కుమార్. విశాఖలో నిర్వహించిన ప్రత్యేక హోదా సభ నీటి బుడగలా తేలిపోయిందని అన్నారు. జనానికి డబ్బులు మద్యం విపరీతంగా పంపిణీ చేశారని, ప్రత్యేక హోదా వస్తే బినామీ పేర్లతో ఫ్యాక్టరీలు పెట్టి రాయితీలు పొందేందుకు చూస్తున్నారని విమర్శించారు. మోడీ రద్దు చేసిన 500, 1000 నోట్ల విషయంలో జగన్ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయన్నారు. జగన్ విజయసాయిరెడ్డి అవినీతి కేసుల్లో ప్రధాన ముద్దాయిలుగా ఉన్నారని, ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయడం విడ్డూరంగా ఉందని తీవ్రంగా విమర్శించారు. ఏంటంటే ఇక్కడేమో పిఎస్ స్టేడియంలోనేమో ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేశారు. మీ అందరికీ తెలుసు మీటింగ్ ఏ రకంగా ఆర్గనైజ్ చేశారు. జనాలు బాగా వచ్చారని చెప్పేసి ఊరిగా కాంబీర్యం చూపిస్తున్నారు. అది నీటి బుడగని చెప్పి మొత్తం తెలుసుకోవాల్సిందిగా జగన్కి నేను ఇక్కడ ఈ అమ్మవారి శాస్త్రిగా తెలియజేస్తున్నాను. ఇక్కడ ఎదుగుమ అమ్మవారు గారు మరి ఇక్కడ అమ్మవారి తిరిగి ఉన్నారు కాబట్టి మనం చెప్పకూడదు. కానీ ఒకటి మాత్రం వాళ్ళు ఏమి తెచ్చారో మీకు తెలుసు. ఒక్కొక్క వ్యక్తికి 200 ఒక సీసాకాయ ఇచ్చారు. మన సీసాకాయలో ఏముందో నాకైతే తెలియదు, మీకైతే తెలుస్తుంది. ఇవన్నీ తెచ్చి ఇచ్చినప్పుడు ఎవరైనా వస్తారు కదా, వాళ్ళు వచ్చారు, దాన్నేమో ఏదో చేసేసామని చెప్తారన్నమాట. నేను ఒకటే చెప్తాను, నువ్వు లేనిదంతా కూడా ప్రజల్లోనేమో ఒక భ్రమ కల్పించుతున్నావు. నీ దగ్గర ఉంది ఆ డబ్బుతో బినామీ పేరుతో కంపెనీలు పెట్టడం కోసం అని చెప్పి ఇంకా 1,00,000 కోట్లేమో 2 లక్షల కోట్లు చేద్దాం, ఈ రాయితీలన్నీ తీసుకొని మన ఆంధ్ర రాష్ట్రం నుంచి దోచుకుందాం అని చెప్పేసి నీ భావన ప్రజలకి తేడజల్లం అయ్యేలాగా మన కార్యకర్తలందరూ కూడా చెప్పి మరి ప్రజల్ని ఎన్లైట్ చేయాలని చెప్పి ఒకసారి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ఏదైతే ఇప్పుడేమో విజయసాయి రెడ్డి ఉన్నాడో రాజ్యసభ మెంబర్ ఇచ్చారో, ఈ విజయసాయి రెడ్డి దొంగ A1, A2 ముద్దాయి 11 కేసుల్లోనేమో A1 ముద్దాయి జగన్ అయితే, అన్ని కేసుల్లోనేమో ఈ విజయసాయి రెడ్డి A2 ముద్దాయి అన్నమాట. ఇతనికి RBIలో డైరెక్టర్గా వైఎస్ రాజశేఖర రెడ్డి అయిపోయాడు అన్నమాట. ఒక్క మనం మాత్రం కూడా శభాసనాలు సోనియా గాంధీ గారికి. ఎందుకంటే ఈ ఒక్క విషయంలో మాత్రం సోనియా గాంధీ అడ్డుపడింది. అమ్మో ఇప్పటికే వైఎస్ రాజశేఖర రెడ్డి ఏమో ఆంధ్ర దోచుకుంటున్నాడు, తన ఆంధ్రాత్మ కూడా దోచుకుంటుంది. మరి ఆ ఆంధ్రాత్మ అని మీకు తెలుసు. మరి విజయసాయి రెడ్డికి RBI డైరెక్టర్గా నించుంటే భారతదేశాన్ని దోచుకుంటాడని చెప్పేసి ఆలోచన చేసి ఆ రోజు మాత్రం అడ్డుపడింది ఆ తల్లి. ఎంతైనా సరే మరి విదేశీయులైనా సరే దాని మీద ఆవిడకి మాత్రం మనం అందరూ కూడా ధన్యవాదాలు చెప్పాలి.